అందరికీ నమస్కారం. గౌతమ బుద్ధుని నుండి మహావీరుని వరకు, అలాగే ఆదిశంకరుని నుండి కబీరు నుండి మరి శ్రీకృష్ణ భగవాన్ వరకు భారతీయ చరిత్రలో ఉన్నటువంటి యోగ పరంపర, మరి అతి ప్రాచీనమైన ఈ ఆధ్యాత్మికతను, మరి ఆధ్యాత్మిక జ్యోతిని ఈ నవీన కాలంలో ఒక కొత్త పంతులు తిక్కించినటువంటి గొప్ప మాస్టర్, రెబిలియస్ గురు, మౌనానికి ఒక రూపము, మరి అటువంటి గొప్ప యోధుడే ఓషో రజనీష్. భారతదేశ పవిత్ర వేదభూమిలో జన్మించిన ఓషో రజనీష్ గారు వేల సంవత్సరాలుగా మన యోగులు, ఋషులు నిర్మించిన ఆధ్యాత్మిక వారసత్వాన్ని ఆపోసన పట్టుకొని మరి ఈ కాలానికి అనుగుణంగా దేశ విదేశాల్లో ఆధ్యాత్మికతను ప్రచారం చేశారు. నా జీవితంపై ఓషో గారి ప్రభావం ఎంతగానో ఉంది. వారికి సంబంధించిన పుస్తకాలు, మరి వారి స్పీచెస్ అన్నీ కూడా దాదాపుగా అన్నీ విన్నాను. వారి పేరు వినగానే నా శరీరం అంతా పులకించిపోతుంది. అంతగా అమితంగా ఇష్టం. నా ఆధ్యాత్మిక జీవితాన్ని ప్రభావితం చేసిన వ్యక్తుల్లో మరి ఓషో ఒక ప్రముఖమైన వ్యక్తి. పత్రిజీ తర్వాత అంతగా ప్రభావితం చేసిన వ్యక్తి కూడా ఓషో రజనీష్ గారే. ఓషో రజనీష్ ఆధ్యాత్మికతను మూసధోరణిలో మరియు పాత విధానంలో పునరావృతం చేయలేదు. ఆధ్యాత్మికతలోని మూలాంశాలు తీసుకొని మరి ఒక కొత్త విధానంలో ఈ కాలానికి అనుగుణంగా ఎలా చెప్తే బాగుంటుందో ఆ విధంగా మరి ప్రపంచానికి ఇచ్చారు. ఆధ్యాత్మికత అంటే సన్యాసమని, లేకపోతే జనపరవసలను దూరం వెళ్ళడమని ఉన్న అపోహ రోజుల్లో మరి నిజమైన ఆధ్యాత్మికత అంటే ఆత్మ యొక్క అనుభవానికి దగ్గరగా తీసుకెళ్ళే, మరి జీవితాన్ని పండుగ చేసుకునే ఒక గొప్ప సాధనమే ఆధ్యాత్మికత అని ఓషో రజనీష్ వెలుగెత్తి చాటారు. సాంప్రదాయ ఆధ్యాత్మిక గురువులకు భిన్నంగా మరి ప్రపంచవ్యాప్తంగా పాశ్చాత్యులతో సహా అందరినీ కూడా ఆకర్షించగలిగిన ఒక గొప్ప గురువు. మరి 20వ శతాబ్దంలో ప్రపంచాన్ని ప్రభావితం చేసిన 10,000 మందిలో ఒకరుగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఒక గొప్ప మాస్టర్. మరియు మీరందరికీ నేను విన్నవించేది ఏంటంటే, ఈ మాస్టర్ గురించి తెలుసుకోండి. ఈ మాస్టర్ ఇచ్చిన జ్ఞానాన్ని నింపుకొని మరి ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగును నింపుకోవాలని కోరుకుంటూ నమస్కారం.